ఈడెవడో యాటిట్యూడ్ స్టార్ అంట. వీడి పేరు యాటిట్యూడ్ స్టార్ కాదు, బూతు స్టార్ మాట. ఈ పారంబోకి అదవా ఫస్ట్ నీకు క్లియర్ గా చెప్తున్నా, ఈడి ఫస్ట్ సినిమా అటర్ ఫ్లాప్ అయిపోయింది. చివరికి ఈడి సినిమా ఆ మూవీలో బాత్రూలు కడిగేవాడు, ఆ మూవీ డిస్ట్రిబ్యూట్ చేసేవాడు కూడా చూడలేకపోయాడు. ఏదో తప్పక నాన్న ఆడించుకున్నాడు, ఒక్క రోజు కూడా ఆడలేదు, కొంప దొబ్బేసి. అయినా సెకండ్ మూవీ కన్నా కానీ ఇంగి జ్ఞానం రావాలి కదా. వీడు పాడిన పాట ఏంటంటే గనక ఈ సినిమా కనుక మీరు ఎవరన్నా చూస్తే కనుక మీ అందరికి ఇది ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి, ప్రభాకర్ రావు ఈయన ఎంకరేజ్ చేసిన వీడి అమ్మ బాబుకి, పక్కన అక్క ఉంది, ఒక సోదరు ఉంది. ఇలాంటి బూతులు తిట్టకూడదని చెప్పి ఇంగిజ్ఞానం ఉండాలి. చెప్పు తీసుకొట్టాలి అక్కెళ్ళి. కానీ వీళ్ళ అక్కకి ఏడి చక్రవర్తికి సిగ్గు ఎగ్గు ఉండాలి వల్గర్ పాటలు పాడడానికి. వీడు మీడియాకి వచ్చి క్షమాపణ చెప్పడంట. ఎందుకు చెప్పను ఆయన ఘనకార్యం చేసేవా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ జనాలను తిడుతున్నావో సిగ్గు ఎక్కువ ఉందా అని కొంపలు తాడి చెట్లో ఉన్నావు. ఆ నోట్లో గడ్డబారేసుకుంటా గొంతుకేంటారు తాడి చెట్టు ఎదవ. ఆ మాటలేంటి ఆ పాటలేంటి, పైగా ఏదో ఓవర్ యాక్షన్ అవుతుంది ఈ ముఖానికి. సిగ్గు ఎగ్గు లేని ఏదోకాన ఈ పాటలేంటారా? సమాజానికి ఏం నేర్పిస్తున్నావు నువ్వు? అది ఎవరితో బట్టలు ఇప్పుకుని తిరగమని చెప్పింది, నువ్వేమో దొబ్బు అని చెప్పి తిడుతున్నావు. ఏంటి పాటలేంటారా నాకు అర్థం కావట్లా. మీ సినిమా వాళ్ళందరూ ప్రపంచాన్ని నాశనం చేసేదో అనుకుంటున్నారా? తెలుగు వాళ్ళందరినీ సంకనాకిచ్చేద్దాం అనుకుంటున్నారా? అది ఎవరితో బట్టలు తిరిగినా తప్పులేదు అంటది, నువ్వేమో దొబ్బే అంటున్నావు. ఈ పాటలేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ మాటలు మాకు రావడానికి సిగ్గేస్తుంది. కొంచెం కూడా సిగ్గులేదా ప్రభాకర్ రావు గారు? ఇలాంటి ఎంకరేజ్ చేయడానికి సిగ్గులేదా? బుల్లితెర సూపర్ స్టార్ అని చెప్పేసి మీరే డెఫినేషన్ ఇచ్చేసుకున్నారు. ఏంటి మాటలేంటి పాటలేంటి? మీ కొడుకులు ఎలాగైనా ఎంకరేజ్ చేస్తారు. గాడిదిల్లాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా ఊరి మీద వదిలేసి ఎవరి మీద తిడదాం అనుకుంటున్నాడు. యాదవ్ అన్నారు యాదవ్. సిగ్గు ఎక్కువ లేదు. సమాజానికి ఏం నేర్పుతున్నారో పారంబోకి యాదవ్.